హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ రాలడానికి ఒక కారణం హెయిర్ డ్యామేజ్డ్గా ఉండడం. అయితే ఈ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేసుకొని మన హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఇంకా మేనేజబుల్గా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. హెయిర్ని స్మూత్గా, షైనీగా ఇంకా సిల్కీగా ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం ఫస్ట్ మనం కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. ఒకవేళ కోకోనట్ ఆయిల్ లేకపోతే మీరు ఆలివ్ ఆయిల్ని కానీ లేదంటే బాదాం ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో రోజు మీరు ఏదైతే కోమ్ని యూస్ చేస్తారో, మీరు హెయిర్ కోమ్ చేసుకోవడానికి కోమ్ని యూస్ చేస్తారో ఆ కోమ్కి మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత, షాంపూ ఇంకా కండిషనింగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కోమ్కి కొంచెం మీరు టిప్స్లో మీరు ఫింగర్స్లో కొంచెం ఆయిల్ని తీసుకుని ఆ కోమ్కి కార్నర్స్లో ఇక్కడ మనం ఇది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకుంటే ఏంటంటే దీన్ని మనం వెట్ హెయిర్ పైన కానీ లేదంటే కొంచెం డ్రై అయినాక కూడా ఈ ఆయిల్ని అప్లై చేసిన కోమ్తో మీరు కోమ్ చేసుకున్నట్లయితే ఇది మీకు ఇన్స్టెంట్గా మీ హెయిర్ని సిల్కీగా ఇంకా షైనీగా ఇంకా మేనేజబుల్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ ట్రిక్ అనేది మీరు నార్మల్గా టైం లేనప్పుడు లేదంటే ఇంట్లో సెరమ్స్ ఏవి అవైలబుల్ లేనప్పుడు కూడా లేదంటే సెరమ్స్ యూస్ చేయడం ఇష్టం లేనప్పుడు, ఒకవేళ సెరమ్స్ అనేవి మన హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి అని అనుకున్నప్పుడు కూడా మీరు ఇలా ఎప్పుడైతే ఆయిల్ని నార్మల్గా మనం హెయిర్ ఆయిలింగ్కి యూస్ చేస్తాం కాబట్టి ఏ ఆయిల్ అయినా సరే కొంచెం మనకి బాదాం, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా లైట్గా టెక్స్చర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయకుండా కొంచెం మనం ఒక 2 to 3 డ్రాప్స్ ఇలా పోర్ చేసుకుని మీరు హెయిర్ వాష్ చేసుకున్నాక కొంచెం డ్రై అయిన తర్వాత మీరు ఈ హెయిర్తో కోమ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, సిల్కీగా ఇంకా స్ట్రైట్గా, స్మూత్గా కనిపిస్తుంది. సో ఈ ట్రిక్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. సెకండ్ టిప్, దీనికోసం మనకు కావాలి అలోవెరా జెల్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో కొంచెం అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇది లీవాన్ సెరం లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత బాగా షేక్ చేసుకోవాలి. మీరు లీవాన్ సెరమ్ని ప్రిపేర్ చేసుకొని ముందే అప్లై చేసి పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే బాటిల్లో కానీ ఏదైనా యూస్ చేయని షాంపూ బాటిల్స్లో అలా కూడా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా బాగా వాటర్ని 1/2 రేషియోలో హాఫ్ అలోవెరా జెల్ అండ్ హాఫ్ వాటర్ ఇలా మిక్స్ చేసుకుని మీరు సెరమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్ సెరం మనం యూజ్ చేసినట్లయితే హెయిర్ అనేది డ్యామేజ్గా ఇంకా డ్రై కాకుండా కాపాడుకోవచ్చు. అండ్ ఇది మీరు హెయిర్కి అప్లై చేసిన వెంటనే మీ హెయిర్ అనేది ఇన్స్టెంట్గా స్మూత్గా ఇంకా సిల్కీగా, షైనీగా కనిపిస్తుంది. అండ్ మీరు అలోవెరా జెల్ ఈ సెరంని అప్లై చేసుకున్న తర్వాత అలోవెరా జెల్ని మనం హెయిర్ని మేనేజబుల్గా చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో అలోవెరా జెల్ మనం డైరెక్ట్గా అప్లై చేసుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు ఇందులో వాటర్ని మిక్స్ చేసుకొని హెయిర్ లెంత్కి మొత్తం బాగా అప్లై చేసుకున్నట్లయితే ఇది స్ప్లిట్ ఎండ్స్ని కూడా రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ ఏదైతే డల్గా ఉంటుందో అది షైనీగా ఇంకా స్మూత్గా, సిల్కీగా కనిపిస్తుంది. అండ్ హెయిర్ కూడా ఇన్స్టెంట్గా మీకు స్ట్రైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా అలోవెరా జెల్ని వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకొని కోమ్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు మంచిగా మీ హెయిర్ అనేది ఇన్స్టెంట్గా, స్మూత్గా ఇంకా స్ట్రైట్ అవుతుంది. ఇలా మీరు ఈ సెరమ్ని ప్రిపేర్ చేసుకొని స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మీకు రూమ్ టెంపరేచర్లో 1 వీక్ పాటు స్టోర్ ఉంటుంది. లేదు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2 to 3 వీక్స్ పాటు మీరు నార్మల్గా స్టోర్ చేసుకోవచ్చు. ఈ సెరమ్ని మీరు ఎవ్రీ టైం హెయిర్ వాష్ చేసుకున్నాక యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు హెయిర్ వాష్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ డే, 3rd డే, 4th డే మీరు ఒకవేళ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి, ఇన్స్టెంట్గా మీ హెయిర్ అనేది డల్గా ఇంకా డ్యామేజ్గా ఉంది అనుకుంటే హెయిర్ వాష్ చేసుకోకపోయినా కూడా మీరు ఒకవేళ మీ హెయిర్కి ఆయిల్ లేనట్లయితే మీరు ఈ సెరమ్ని యూజ్ చేసుకోవచ్చు. స్ప్రే చేసుకొని జస్ట్ మీ హెయిర్ పైన స్ప్రే చేసుకొని మీ హెయిర్ని స్మూత్గా ఇంకా మేనేజబుల్గా చేసుకోవచ్చు. మీ హెయిర్ ఆ టైప్లో చాలా సిల్కీగా, షైనీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీ హెయిర్ అనేది మేనేజబుల్గా ఉంటుందో, అంటే చిక్కులు లేకుండా రఫ్గా కాకుండా డల్గా ఇంకా డ్రైగా ఉండదో, అప్పుడు మీ హెయిర్ రాలడం కూడా తగ్గుతుంది. కాబట్టి మీ హెయిర్ అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు రాలకుండా. సో ఈ విధంగా ఈ సెరమ్ని ప్రిపేర్ చేసుకొని మీరు మీ హెయిర్ని సిల్కీగా, స్మూత్గా ఇంకా షైనీగా చేసుకోవచ్చు. థర్డ్ రెమెడీ,
దీనికోసం మనకు కావాలి ఆల్మండ్ ఆయిల్, అంటే బాదాం ఆయిల్. ఇది స్వీట్ ఆల్మండ్ ఆయిల్. మీరు ఒకవేళ ఈ ఆల్మండ్ ఆయిల్ లేనట్లయితే మీరు నార్మల్గా బజాజ్ హెయిర్ ఆయిల్ కానీ ఏదైనా మార్కెట్లో అవైలబుల్ ఉన్న బాదాం ఆయిల్ని యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇవేవి లేకపోయినా కూడా మీరు ఇంట్లో ఏదైతే ఆయిల్ని మీరు హెయిర్ ఆయిల్కి యూజ్ చేస్తారో ఆ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే చూసుకోండి, కొంచెం స్టిక్కీగా కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో నెక్స్ట్ ఈ ఆయిల్ని మీరు కొంచెం ఇలా బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఒక 2 to 3 drops మిక్స్ చేసుకోండి. తర్వాత నీట్గా దీనిలో ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుని మీ హెయిర్ వాష్ అయిపోతుంది కదా, షాంపూ ఇంకా కండిషనింగ్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా మీరు లీవ్ ఆన్ సెరం లాగా ఈ కండిషనర్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఆయిల్ ఇంకా వాటర్ మిక్స్ చేసుకుని మీ హెయిర్ పైన లీవ్ ఆన్ సెరం లాగా అప్లై చేసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ని బయట డ్యామేజ్ కాకుండా, అంటే ఇందులో మనం చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ని యూజ్ చేసాం. ఒకవేళ చాలా మంది అనుకుంటారు ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే అది డర్ట్ అనేది మన హెయిర్కి స్టిక్ అయిపోతుంది కదా, సో అందువల్ల ఇంకా డ్రై అయిపోతుంది కదా, డ్యామేజ్ అయిపోతుంది అని. కానీ అలా కాకుండా మనం ఇందులో చాలా తక్కువ క్వాంటిటీలో ఒక 2 to 3 డ్రాప్సే ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. సో ఇందులో మనం డైల్యూటెడ్గా వాటర్ని యాడ్ చేసుకొని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు దీన్ని స్కాల్ప్ అప్లై చేసుకోకుండా హెయిర్ లెంత్కి ఇంకా టిప్స్కి వరకు ఇది అప్లై చేసుకున్నట్లయితే నార్మల్గా మీరు ఇలా పామ్ పైన అప్లై చేసుకొని రబ్ చేసి మీ హెయిర్ లెంత్కి ఇంకా టిప్కి బాగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మీరు నీట్గా కోమ్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ ఎంతో షైనీగా ఇంకా స్మూత్గా స్ట్రైట్గా కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న హోమ్ రెమెడీస్, చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఇవి మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు వాటర్లో ఆయిల్ మిక్స్ చేసుకొని ఏదైనా ఆయిల్ని మనం చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ని మిక్స్ చేసుకొని కనుక మీరు లీవ్ ఆన్ సెరం లాగా మీ వెట్ హెయిర్ పైన, అంటే కొంచెం వాటర్ కారుతూ ఉండడం కాకుండా టవెల్తో ప్యాట్రై చేసుకుని మీ హెయిర్ ఎప్పుడైతే వెట్గా ఉంటుందో మీరు ఎలా అయితే సెరమ్స్ని అప్లై చేసుకుంటారో అదే టైంలో మీరు ఈ ఆయిల్ మిక్స్ చేసుకున్న వాటర్ని కొంచెం స్ప్రే చేసుకున్నా, లేదంటే పామ్స్ మీద రబ్ చేసుకొని మీ హెయిర్ లెంత్కి రూట్స్కి అప్లై చేసుకున్నా కూడా మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఇంకా షైనీగా కనిపిస్తుంది. అండ్ ఇన్స్టెంట్గా మీ హెయిర్ అనేది స్ట్రైటన్గా అవుతుంది అండ్ మేనేజబుల్గా కూడా ఉంటుంది. సో ఇలా మీరు సెరమ్స్ని యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు, లేదంటే సెరమ్స్ అంటే మనకి హెయిర్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి బయట మనకి కెమికల్స్ని యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇలా మీరు మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మీరు ఆయిల్ని ఒకవేళ అప్లై చేసినా కూడా అది మీకు డస్ట్ ఇంకా డ్యామేజ్డ్ కాకుండా, అంటే యూవీ రేడియేషన్స్ ఏమన్నా మనకి బాదాం ఆయిల్లో మనకి SPF 4 ఉంటుంది. సో అది మీకు మీ సన్ యూవీ రేడియేషన్స్ దాని నుంచి కూడా హెయిర్ని ప్రొటెక్ట్ చేసి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఇలా మీరు ఇలా ప్రిపేర్ చేసుకుని సెరమ్ని మీరు మీ హెయిర్ని ఇన్స్టెంట్గా సిల్కీగా స్మూత్గా షైనీగా ఇంకా మేనేజబుల్గా చేసుకోవచ్చు. 4th రెమెడీ, దీనికోసం మనకు కావాలి బనానా. బాగా పండిపోయిన బనానాని తీసుకోవాలి. అప్పుడు మనకి చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. నార్మల్గా మనం బనానాస్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మనం తినకుండా పడేస్తూ ఉంటాం కదా, పాడైపోయినప్పుడు అప్పుడు మనం ఈ ట్రిక్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం ఇప్పుడు పండిన బనానా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ పెరుగుని తీసుకోవాలి అండ్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ పండిన బనానాని తీసుకోవాలి. దీన్ని బాగా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బనానా అవైలబుల్లో లేకపోయినా, లేదంటే మీకు బనానా యూజ్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా మీరు ఇందులో ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు. బనానాకి బదులు ఎగ్ వైట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నా మీకు రిజల్ట్స్ బాగుంటాయి. ఒకవేళ మీది ఎక్కువగా డ్రై ఇంకా డ్యామేజ్ హెయిర్ ఉన్నట్లయితే మీరు ఎగ్ ఎల్లోని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఓన్లీ నార్మల్ హెయిర్ ఉంది, మేనేజబుల్ హెయిర్ ఉంది అనుకుంటే మీరు ఓన్లీ ఎగ్ వైట్ని యూజ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువగా మీకు డ్రై డ్యామేజ్డ్ హెయిర్ ఉన్నట్లయితే ఎగ్ ఎల్లోని కూడా మీరు రెండింటిని మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బనానాని మనం ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకొని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బనానా ఏంటంటే మనకి స్మూతన్ చేయడానికి, మన హెయిర్ బాగా స్మూతన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మన హెయిర్ని బాగా మేనేజబుల్గా ఉంచుతుంది అండ్ సిల్కీగా కండిషనర్గా చేస్తుంది. బాగా హైడ్రేషన్గా ఉంచి మీ హెయిర్ని బాగా మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మంచి కండిషనింగ్ ప్యాక్ లాగా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది డ్రై ఇంకా డ్యామేజ్ హెయిర్ ఉన్నా కూడా దాన్ని రిపేర్ చేసి మీ హెయిర్ని స్మూత్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా బనానా పేస్ట్ని తీసుకున్న తర్వాత
ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ మీరు ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ పెరుగును కూడా మిక్స్ చేసుకోవాలి. పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో మనకి చాలా మంచి నరిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి అది మీ హెయిర్కి అప్లై చేయడం వల్ల ఎంతో మంచిగా కండిషనింగ్ లాగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్ని కూడా మనం యూజ్ చేసాం కాబట్టి ఆలివ్ ఆయిల్ అనేది మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్యూర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది కదా ఆలివ్ ఆయిల్లో, అందుకనే విటమిన్ ఈ ఆయిల్ అనేది మనకి హెయిర్కి అప్లై చేస్తాము. మన డ్రై ఇంకా డ్యామేజ్డ్ హెయిర్ కూడా రిపేర్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. విటమిన్ ఈ ఆయిల్ని మనం యూజ్ చేయడం వల్ల ఇది మీ హెయిర్ని బాగా సిల్కీగా, స్మూత్గా ఇంకా షైనీగా ఉంచుతుంది. అండ్ మీ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అంటే ఎలర్జీస్ కానీ, డస్ట్ ఉన్నా, డర్ట్ ఉన్నా, లేదంటే ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా వాటన్నిటిని క్లీన్ చేయడానికి మనకి పెరుగు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా మనకి హెయిర్ లెంత్ కూడా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీ హెయిర్ని రాలడం కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో ఎప్పుడైతే మీ హెయిర్ సిల్కీగా, స్మూత్గా ఇంకా మేనేజబుల్గా ఉంటుందో అప్పుడు మీకు హెయిర్ రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఈ విధంగా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ స్కాల్ప్కి ఇంకా మీ హెయిర్ లెంత్కి మొత్తం టిప్స్ నుంచి రూట్స్ వరకు బాగా అప్లై చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకునే ముందు మీరు కొంచెం మీ హెయిర్ని స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏదైనా వెట్ క్లాత్ అంటే మీరు ఫస్ట్ వాటర్ని కొంచెం గోరువెచ్చగా కాచుకున్న తర్వాత అందులో ఒక టవెల్ని డిప్ చేసుకొని మీ హెయిర్కి బాగా చుట్టేసుకున్నట్లయితే అది మీ హెయిర్కి బాగా స్టీమ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. లేదంటే మీరు నార్మల్గా ఎలక్ట్రిక్ స్టీమర్ని కూడా యూజ్ చేసుకొని హెయిర్ని స్టీమ్ చేసుకోవచ్చు. అలా స్టీమ్ చేసుకున్నట్లయితే స్కాల్ప్ మీద ఉన్న పోర్స్ అనేవి మనకి ఓపెన్ అవుతాయి కాబట్టి కండిషనింగ్ ప్యాక్ మనం అప్లై చేసుకున్నప్పుడు అది మీ రూట్స్లోకి బాగా డీప్ పోర్స్లోకి ఇండల్జ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అలా స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ప్యాక్ని మీరు స్కాల్ప్కి ఇంకా హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా ఈ కండిషనింగ్ ప్యాక్ని మీరు హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 hour లేదంటే 2 hours పాటు ఉంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్గా మీ హెయిర్ని షాంపూతో ఇంకా కండిషనర్తో వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షాంపూ ఇంకా కండిషనింగ్ యూజ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. కాకపోతే కొంతమందికి బనానా స్మెల్ అనేది పడదు కాబట్టి మీరు షాంపూ ఇంకా కండిషనర్ యూజ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ అదే రోజు మీరు షాంపూ చేయకపోతే నెక్స్ట్ డే మీరు షాంపూని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి లభిస్తాయి. సో ఇలా మీరు బనానా ప్యాక్ని మిక్స్ చేసుకొని మీ హెయిర్ని బాగా స్మూత్గా ఇంకా సిల్కీగా చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ అనేది మీరు వీక్లో 2 to 3 times వరకు రిపీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి.